గతంలో చూస్తే మనం చొప్పదండిలో పనిచేసినటువంటి శ్రీధర్ గారు కూడా ఈ శ్రీధర్తో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ మొత్తం మీద శ్రీధర్ గారు కూడా ఆ రోజు అవినీతి అధిక ఆస్తులతోటి ఉన్న నేపథ్యంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మురళీధర్ రావు అంటే ఈఎన్సీలో పనిచేసిన మురళీధర్ రావు కూడా ఇదే కోణంలో ఆయన ఆస్తులు మాత్రం చాలా అంటే ఒక్కొక్క సెంటర్లో చూస్తే హైదరాబాద్లో పలు చోట్ల, కరీంనగర్లో, వరంగల్లో కొన్ని చోట్ల ఇట్లా మొత్తం ఆస్తులు కూడబట్టి ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కసారి మనం ఆయన ఓపెన్ ప్లాట్స్ విషయాలకు చూస్తాం. హన్మకొండలో లస్కసింగారంలో 303, కాశీపేట మడికొండలో 3146 గజాలు, కరీంనగర్ రాంపూర్లో, కరీంనగర్ బహతనగర్లో, కరీంనగర్ అలుగునూరులో, కరీంనగర్ మల్కాపూర్లో, హయత్నగర్ స్విఫ్ట్ వ్యాలీ హైదరాబాద్, అయ్యత్నగర్ హైదరాబాద్, గట్కేసరి మేడిపల్లి, గజ్వేల్ పెగ్నాపూర్, రాచకొండ ఓపెన్ ప్లాట్, కందుకూరు, షామీర్పేట, ఇలాగే చూస్తే కందుకూరు, తర్వాత షామీర్పేట మళ్ళొకటి, షామీర్పేట సెలబ్రిటీ హోమ్స్లో, కొంపల్లిలో, బాలాజీ ఎక్స్లూలో, యాదగిరిగుట్ట, అంటే ఇలాంటి వెంచర్లు ఏది చూసినా కానీ 1000 గజాలు, 500 గజాలు, 322 గజాలు, ఇట్లనే 556, 1550 ఇట్లాంటి గజాలలో అంటే అక్కడ చూస్తే ఏది కూడా మొత్తం మీద పెద్దగా అంటే లక్షల కోట్లలోనే ఇదంతా అక్రమాస్తులు. అంటే ఏ రకంగా అంటే లక్షల రూపాయలు జీతం తీసుకుంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారంటే ఇప్పుడు వచ్చిన ఏసీబీ అధికారులు మాత్రం ప్రతి చాకచక్యంగా ప్రతి ఒక్కరిని అంటే అక్రమాస్తులు ఎలా ఎవరి బంధువులకు ఎక్కడ ఉన్నాయి బినామీ పేర్లు అనేది కూడా ఇప్పుడు బయటపెట్టిన దాఖలున్నాయి. అంటే శ్రీధరు సంపాదించిన దాఖలాలనే ఇప్పుడు మురళీధర్ రావు అంటే ఇలా ఎంతమంది సంపాదించుంటారో అసలు వీళ్ళ సంపాదన ఏంటి? ఈరోజు ఈ అవినీతి ఆఫీసర్ ఎవరైతే మురళీధర్ రావు గారు ఉన్నారో, మురళీధర్ రావు గారు ఇంతకుముందు ఉన్నటువంటి ఆఫీసరు వీళ్ళందరూ ఏంటంటే ఇవన్నీ చిన్న విషయాలు, ఇవన్నీ చిన్న చేపలు లాంటివే. కానీ అసలైన పెద్ద తింగమంగళం అసలు ఆ పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లో కానీ ఈ కార్ రేస్లో కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే పెద్ద ఆయన అంటున్నారు. ఆ పెద్ద ఆయన ఎవరో బయటికి రావాలి. ఆ పెద్ద ఆయన వస్తే ఈ విషయాలన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చించవచ్చు. అయితే ఇంత చిన్న ఆఫీసర్లు ఇప్పుడు హైరార్కీలో చూస్తే ఇప్పుడు మనం కింద నుంచి చూస్తే వీళ్ళు పెద్ద ఆఫీసర్లే కనిపిస్తారు. కానీ ఒక రాష్ట్రము, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి ఇట్లా హైరార్కీలో చూస్తే వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళకు ఉన్నటువంటి అధికారాలు ఎంత. కాబట్టి ఈ హైరార్కీలో వీళ్ళే అంటే ఇంత చిన్న ఉద్యోగస్తులు ఉన్నటువంటి వీళ్ళే ఇంత ఘోరంగా ఇంత అవినీతి చేయగలిగినారంటే పెద్ద ఆయన అనేట ఆయన ఎన్ని వేల కోట్ల రూపాయలని అవినీతి చేసింటాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్ల రూపాయలు అంటే కొంతమంది మేధావులు వచ్చేసి ఆ ప్రాజెక్ట్ అంతా కాలేదు కదా, మీరు 1,00,000 కోట్లు ఎట్లయినాయని అంటారు. ఆ 1,00,000 కోట్లు కాలేదన్న మేధావులు అందరికీ ఏంటంటే హరీష్ రావు గారే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి 1,45,000 కోట్లు అయినారని ఆయన సాక్షాత్ ఆయన వచ్చి చెప్తుంటే ఆయన కన్నా వీళ్ళకే ఎక్కువ తెలిసినట్టు 1,00,000 కోట్లు కాలేదని చెప్పేసి ఒక మితవాదానికి వెళ్తారు. అయితే మరి 1,00,000 కోట్లు కానప్పుడు కేవలం అవినీతి జరిగినటువంటి ఆస్తుల్ని లెక్క పెడితేనే దాదాపు 1,00,000 కోట్లకు 1,000 కోట్లకు దగ్గరకు వస్తుంది కదా. ఇప్పుడు అధికారులే ఇన్ని 1,000 కోట్లకు దగ్గరగా పోయినప్పుడు దీనికి సంతకాలు మీరు పెట్టిన వాళ్ళే ఇట్లా 1,000 కోట్లు అంటే మరి సంతకాలు పెట్టించిన వాళ్ళు ఎంత అవినీతి చేసింటారు? దానిపైన లెక్క ఎందుకు మాట్లాడకూడదు? ఆ లెక్కలన్నీ మాట్లాడదాం రండయ్యా ప్రతిపక్ష నాయకుడిగా మీరు సభలోకి రండి అంటే వీళ్ళు ఈరోజు ఏమంటారు, లేదు మేము రాము, మాకు అంత స్థాయి కాదు, ఆ స్థాయిలో మేము మాట్లాడడం అంతకన్నా ఎక్కువ స్థాయిలో మాట్లాడతాం, మీకు మేము సరిపోతామని చిల్లర మాటలు మాట్లాడతాం. అట్లా అని చెప్పి వీళ్ళ మీద కేసులు కట్టి చట్టబద్ధంగా వీళ్ళని ఎంక్వైరీ రూమ్లోకి తీసుకెళ్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు లోపలికి వెళ్ళినాక ఏమంటారు, ఈ రూమ్లో నువ్వు నేను మాత్రమే కూర్చోవాలి, వేరెవరు కూర్చోవద్దు, ఆఖరికి నా ఎంబడి వచ్చినటువంటి నా మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉండకూడదు, అందరినీ బయటికి పంపించేయండి అని చెప్పి ఒక ప్రైవసీని ఎందుకు డిమాండ్ చేయాలి? కనీసం అక్కడైనా సరే మీరు పారదర్శకంగా ఎందుకు మాట్లాడలేదు? ఏం సార్ అసలు ఈ 100 కోట్ల ఆస్తులు ఏంది? మోకిలాల 1.3 ఎకరాల భూమి, మర్సిడెస్ బెంజ్ కార్తో సహా 3 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకుల డిపాజిట్లు, ఈ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆఖరికి జైరాబాద్లో 2 kV సౌర విద్యుత్ ప్రాజెక్టు కూడా వీళ్ళ సొంతంగా ఉంది అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ ఎంత, వీళ్ళు ఎంత చేతివాటం చూపించింటే ఇన్ని ఆస్తులు వీళ్ళు సంపాదించింటారు? ఆ పెద్ద ఆయన వీరికి ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింటే వీళ్ళు ఇన్ని ఆస్తులు సంపాదించింటారు సార్? కాళేశ్వరం బిల్లుల విషయంలో, బిల్లు చెల్లింపుల విషయంలో వీళ్ళదే కదా ప్రధానమైనటువంటి పాత్ర. 2013లో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని ఎందుకు అనేకమైనటువంటి శాఖల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వము రిటైర్ అయిపోయిన ఆఫీసర్లను మాత్రమే ప్రత్యేకంగా వారికి ప్రత్యేకమైనటువంటి జీవోలను ఇచ్చి వాళ్ళని ఉన్నతమైన స్థానాలు అంటే కీలకమైనటువంటి ప్రతి స్థానంలో కూడా
వాళ్ళని కూర్చోబెట్టారు. ఫోన్ ట్యాపింగ్లో కానీ దీంట్లో కానీ ఎస్ఐపిలో ఆయన రిటైర్ అయిపోయిన ఆఫీసరే కదా. కాబట్టి ఇట్లాంటి ఆఫీసర్లు అందరినీ కూడా ఈ స్థానాల్లో కూర్చోబెట్టడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మదిలో ఒక ఆలోచన ఉండే, ఏంటి ఈ ప్రభుత్వం ఇప్పటికిప్పుడేం పడిపోదు, నేను బతికున్నంత వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా తెలంగాణ రాష్ట్రంలో, కాబట్టి నేను ఇంకో 20 ఏళ్ళు బ్రతుకుతా, కాబట్టి ఈ రిటైర్ అయిన ఆఫీసర్లకు ఇంకొక 20 ఏళ్ళు అంటే 60 ఏళ్ళకి రిటైర్ అయిపోయిన వాళ్ళకి 80 సంవత్సరాలు అంటే ఇంకొక 20 ఏళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు కూడా ఈ పదవుల్లో నుంచి దింపేసరికి వీళ్ళకి 80 ఏళ్ళు ఉంటాయి. ఈ అవినీతి జరిగిన అవినీతి ఎప్పటికీ కూడా బయటికి రాదు. ఒకవేళ మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమైనా ఎంక్వైరీలు చేసి ఇట్లాంటి అవినీతులు బయటకు వచ్చినా 80 ఏళ్ళ వయసులో మాకేం గుర్తుంటుంది, మాకేం తెలీదు, ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని ఒక మాట చెప్పి మొత్తం అవినీతిని మొత్తాన్ని కూడా బయటికి పంపించే మేము ఎప్పటికి కూడా ఈ అవినీతి మరకల్ని అంటించుకునే అవసరం లేకుండా ఉండొచ్చు అన్నటువంటి ఇంత పెద్ద లోతైన ఆలోచన చేసే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇట్లాంటి స్థానాల్లో కూర్చోబెట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రం అనేది పూర్తిగా నష్టపోయినటువంటి సందర్భాన్ని మనం ఈరోజు చూడొచ్చు. కాబట్టి ఏంటంటే 10 సంవత్సరాలలో జరిగినటువంటి ఇంత అవినీతిని ఈరోజు బయటికి తీసుకురావడం కోసము వీళ్ళపైన కేసులు కట్టి విచారణను విచారణలో వీళ్ళను పూర్తి వివరాలను వెల్లడించమంటే మా లాయర్లు లేకపోతే మేము లోపలికి రాము, విచారణ రూమ్లోకి రామని చెప్పి వీళ్ళు ఈరోజు ఒక చిన్న మొండి పట్టుకొని కూర్చుంటున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే సార్, మనము ఈ అవినీతి చేసినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఎక్కడా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాటిపైన ఎక్కడ కూడా ఆర్థిక వ్యవస్థ పైన చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు మొత్తానికి ఏంటంటే వాళ్ళ వ్యవస్థలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు బాగుంటే చాలు, ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదనే ఆలోచన విధానం కలిగినటువంటి వాళ్ళే వీళ్ళు. కాబట్టి ఏంటంటే ఈరోజు మేమేమి కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మేము చేస్తలేం. కాబట్టి కేసులు కట్టిన ప్రతిసారి వీళ్ళు ఏమంటారంటే మా పైన కక్ష కట్టి కేసులు కడుతున్నారని ప్రజల్ని మరోసారి భావోద్వేగంతో మనోభావాలతోనే అరాచకం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తెరలేపుతుంది. కాబట్టి ప్రజలకు మీ వేదిక ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, అధికారులే ఇంత స్థాయిలో వీరు అవినీతి చేయగలిగినారంటే వీళ్ళ పైన ఉన్నటువంటి పెద్ద ఆయన ఎంత అవినీతి చేసి ఉనిండొచ్చు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి కాళేశ్వరం, నేను గతంలో కూడా చెప్పిన, కాళేశ్వరం కట్టడం పైన మాకు ఎటువంటి ఆక్షేపాలు లేవు. కాళేశ్వరం కట్టిన విధానం పైన, అందులో జరిగిన అవినీతి పైన మాత్రమే మా యొక్క ఆక్షేపము. దానిపైన ప్రతి రూపాయి కూడా కక్కించాలి. ఆ ప్రతి రూపాయిని కూడా రాష్ట్ర ఖజానాకు తీసుకురావడం వల్ల వీళ్ళు ఎగ్గొట్టినటువంటి ప్రతి బిల్లును చెల్లించి ప్రతి కాంట్రాక్టర్ని, ప్రతి సర్పంచ్ని, ప్రతి విద్యార్థిని, ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే తెలంగాణ రాష్ట్రం బాకీ పడ్డదో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలన్నటువంటి ఒక చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉందన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా.